అసలు సమ్మక్క జాతర ప్రతి బుధవారం మా నాన్నమ్మ దేవుడు చెప్పడానికి వస్తే ఒక 100 మంది లైను. మీరు వచ్చి బయ్య లక్ష్మీనరసమ్మ అంటే ఏంటి అని మీరు మా మోబాల్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి అడుగుతూనే మాకు చరిత్ర ఉంది చెప్పేస్తారు. గొప్ప చెప్పుకోవడం కాదు, బయ్యోళ్ళు అంటే ఒక పెద్ద పేరు మాకు ఊర్లో. మీరు ఎవరినైనా అడగండి. అసలు ఇంకా రైల్వే స్టేషన్ కాంచి మొదలు పెడితే మా ఇంటికి పోయే వరకు మా వాళ్ళు వీళ్ళు బయ్య ఫ్యామిలీ అంటే ఏందని తెలియని వాళ్ళు ఉండరు. మా ఈ కుటుంబాలు చాలా ఉన్నాయి, పాలళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు. అట్లా నేను అడుగుతా బాబాని. నేను అసలైతే మామూలుగా అసలు నాకు అమ్మవారి ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ అమ్మవారి వచ్చినప్పుడు మా నాన్నమ్మ ఓ మామూలు మనిషి కాదు. ఆమంటే ఒకప్పుడు అందరికి అన్ని భయము భక్తి అన్ని ఉండేది. ఆమె పిల్లలు లేని వాళ్ళకి ఏదో ఆకుపసర్లు పోసేది, పిల్లలు అసలు ఒడి బియ్యము, నానమ్మకి చీరలు. చెప్తున్నా కదా, అవే అమ్మాయి ఎంతమంది శివసత్తులు అయితే మా ఇంట్లో నాట్యాలే. అసలు బ్యాండ్ మేళం పెట్టి మా నానమ్మ అడుగు కొత్త చీరలు వేసుకుంటా పోతే అసలు నానమ్మ బోనం వెళ్ళే వరకు 100 మంది బోనాలైనా మా బజార్ వాళ్ళంతా అట్లా నిలబడాల్సిందే. అంత పేరుంది నాన్న, మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మరి ఆ సాంప్రదాయాన్ని ఎవరైనా కొనసాగిస్తున్నారు? మా పిన్ని ఉంది, మా పిన్ని ఇప్పుడు మీకు వీడియోస్ కూడా ఉన్నాయి మొన్నది రీసెంట్. నేను అసలు పంపించండి. అయితే నాకు కూడా అమ్మవారే కాబట్టి నానమ్మ ఏం చేసింది, మళ్ళీ పెళ్లి అవుతుందో అవ్వదో అని కొన్ని దాంట్లో మాకు కట్లు గిట్లు అంటాం కదా. ఇప్పుడు అట్లా చెప్తే కట్లేంటి అదేంటి అంటే తెలియదు, కట్లేస్తారు. అట్లా వేసిన తర్వాత ఏమైంది, నాకు అమ్మవారు వందింది. కానీ నాకు బియ్యం పోస్తారు, బంధనాలు అంటారు. కానీ నాకు బియ్యం పోస్తారు, వడి బియ్యం పోస్తారు నాకు. ఎందుకంటే నేను అమ్మవారి నుంచి వచ్చాను. మళ్ళీ తర్వాత ఏమైంది చెప్తే నమ్మరు కానీ నాకు జానపడ సైతులు కూడా ఒంటి మీదకి వచ్చాడు, ముస్లిమ్స్ దేవుడు. అందుకే ఇప్పుడు దేవుడు వచ్చిండని చెప్తే ఈమె ముస్లిమ్స్ దేవుడు వచ్చిందంటే అందుకే ముస్లిమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని అంటారు. కానీ దాని కారణం కాదు, అది తప్పు. నాకు వచ్చింది అట్లా ఆయన వచ్చాడు. అది బొట్టు లేకుండా. అప్పట్లో మనకి హిందీ మాట్లాడడం రాదు కదా, అప్పుడు మాకు హిందీ అంత పెద్ద తెలియదు. హైదరాబాద్ వచ్చినాక నేర్చుకున్నాం. కానీ అప్పట్లోనే హిందీ మాట్లాడేది. అంటే ఆ దేవుడు వచ్చినప్పుడు శుక్రవారం బొట్టు జుట్టు ఉండొద్దని ఆయన నాకు పలికిచ్చేదండి. అట్లా చాలా సంవత్సరాలు మా అత్తగారి ఇంటికి వెళ్ళినాక కూడా నాకు ముస్లిమ్స్ దేవుడు ఉండేది. ఇప్పుడు కూడా అందరు నాకు ముస్లిమ్స్ దేవుడే అని అంటారు. ఇంకా తర్వాత మనకి కొన్ని ఉంటాయి కదా, సంసారం అన్నాక అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది ట్రోల్ అవుద్ది తెలుసండి, మీకు ముస్లిం కూడా వచ్చేస్తున్నారా, అందరు దేవుళ్ళు మీ మీదకి వచ్చేస్తారా అంటారు. అనుకోని మనం ఒకటి ఇప్పుడు నేను ఒక్కదాన్ని నాకంతటి నేను చెప్పుకుంటే నేను ఏదో చెప్పుకున్నట్టు. నేను చెప్తున్నా కదా, నా ఇంటి అడ్రస్ మాది ముదిరాజు కులం, నాది వరంగల్ డిస్టిక్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్. నేను పుట్టి పెరిగింది సమ్మక్క దాంట్లో. మా కులదైవం పెద్దమ్మ తల్లి. నేను పక్కా హిందువుని. కానీ అయినా కూడా ఎందుకు వచ్చిర్రంటే దానికి ఒకటి ఉంది, నేను చెప్తాను తర్వాత ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదో కొద్ది గొప్ప అయితే మంచిగానే ఉన్నాను కదా, పెళ్లి కావాలంటే ఉంటది కదా ఇంట్లో ఫ్యామిలీలో. అట్లా దానివల్ల కొన్నిటిని మనం వేసుకోవాల్సి వచ్చింది. కానీ నాకు ఏ ఒక్కరికి ఫోన్ చేయి మా ఫ్యామిలీలో, అంటే లైవ్ లో కూడా చెప్తున్నా, ఫోన్ చేయి మాకు ఏం దేవుడు ఉన్నాడు అని చెప్పండి. ఫస్ట్ బాబా అనుకోరు. అవును, వీళ్ళందరికి తెలుసు. ఇప్పుడు ఈ సమ్మక్క దేవుళ్ళు వచ్చేటోళ్ళు గాని, ముత్తాలమ్మ దేవుళ్ళు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు నేను పోతే అంటే నన్ను ఒడిబియ్యాలకు పిలుస్తారు కదమ్మా. ఫస్ట్ అమ్మవారు ఉందని తెలుసు, ఈయనున్నాడు అని తెలుసు, పిలుస్తారా. పోతే వాళ్ళందరూ మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పెద్ద దేవతలు వచ్చేటోళ్ళు కూడా నేనే పెద్ద అంటారు వాళ్ళకంటే. అంటే నాకు ఒంటి మీదకి వచ్చే దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే నేను పెద్ద అని చెప్పి ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. గొప్ప గురించి కాదు, అది ఉంది. ఇప్పుడు నీకు లైవ్ లో కూడా చూపిస్తాం. మొన్న మా చెల్లెల వాళ్ళు బియ్యం పోసారు, ఫస్ట్ నాకే పోస్తారు. మా పిన్నికి సమ్మక్క తల్లి, ఆమె 5 అంతరాల బోనం ఎత్తుకొని అసలు ఒక రంగరంగ వైభవంగా హైదరాబాద్కి వచ్చి ఒడి బియ్యం పోసుకొని పోతుంది, వరాలకుండా ఎత్తుకొని వస్తుంది ఇక్కడికి కూడా. ఆమె కూడా వాళ్ళు కూడా నాకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దైవ సాంప్రదాయాలు ఎట్లుంటే తెలుసారా, ఇప్పుడు మనకి సిటీలో తెలియదు, ఊర్లలో ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మకి ఈ దేవుడు వస్తుంది అని అంటే ఇంకొక దేవుడు వస్తాడు కదా, వాళ్ళు వీళ్ళు వరుసలు కలుపుకుంటారు. దేవుళ్ళోనే వరుసలు కలుపుకుంటారు. ఇప్పుడు కొంచెం ఈ శివసత్తులు ఉంటారా, నేను వెళ్తే మా బావ వచ్చిండు అంటారు నన్ను. అంటే ముస్లిమ్స్ దేవుడు వచ్చిండని తెలుసు, వాళ్ళకు బావ అట్లా తెలుసు. ఇప్పుడు సమ్మక్క సారక్క తండ్రి శివుడు అన్నట్టు, మన ఈశ్వరుడు ఆమె తండ్రి, శివయ్య తండ్రి. ఈ శివసత్తులకు అందరికి తాత ఆయన అసలు. అందుకే శివసత్తులు ఆయన చుట్టూ ఉంటారు అన్నట్టు ఎక్కువ. దేవుడు అంటే కూడా అందరికి ఎట్లా వస్తుందిరా, అందరికి రాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ వైబ్రేషన్స్,
దప్పు చప్పుళ్ళకి మ్మ్. కొంతమందికి ఆటోమేటిక్ గా మైకం ఎక్కేస్తుంది, ఓకే. వాక్కు రాదు. కొంతమందికి వాక్కు వస్తుంది. అందరికి ఆ వాక్కు వచ్చినా కూడా ఆ వాక్కుని నిలబెట్టుకునే శక్తి కూడా కొంతమందికి ఉంటది, వాళ్ళకి చాలా ఉంటాయి. మ్మ్. మనం అనుకుంటాం గానీ ఉన్నాయి. కట్లని అయ్యో ఇప్పుడు మంత్రాలు, ఇప్పుడు దైవ శక్తి ఎంత ఉందో మంత్రశక్తి కూడా ఉంది. ఉంది. అది కూడా ఉంది, మ్మ్. మంత్రశక్తి ఉంది, దైవశక్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్లా దాంట్లో ఎక్కువసేపు కూడా ఉండి దేవుణ్ణి చెప్తారు. వాళ్ళు అన్నది అమ్మవారిని ఆధీనంలో పెట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటది కొంతమందికి. ఓకే. మ్మ్. లేకపోతే ఇప్పుడు చాలా మంది దేవుడు అంటే అంతసేపు ఎట్లా వస్తుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవును. అంటారు కదా. లేదు, వాళ్ళు ఆహ్వానం చేసుకుంటారు అమ్మని. మ్మ్. వాళ్ళ వెనక చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారా, చాలా ఉంటాయి అట్లాంటివి. మ్మ్. అట్లా ఈ సమ్మక్క తల్లి బిడ్డల్ని వీళ్ళని శివశక్తులని వీళ్ళొస్తే అట్లా సరసాలు ఆడడాలు ఇట్లా దేవుడు వచ్చేటోళ్ళకు చాలా ఉంటాయి. ఓ. అట్లా పోతే నాకు నన్ను ఇట్లా చూస్తారు. ఆ. ఇప్పుడు మళ్ళా కొత్తగా సాయిబాబా ఏదంటే సాయిబాబా 23 ఏళ్ల కింద నుంచి నాకు సాయిబాబా కదా, అంత ముందుకు వీళ్ళు. ఆ. అయితే నేను మా నాన్నమ్మ ఇవన్నీ కట్లు ఇవన్నీ చేయడం వల్లనో ఏమో తెలియదు కానీ దీని వల్ల ఏమైందంటే నాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పట్లో. మ్మ్. అప్పుడే నాకు బాబా నా మ్మ్. లైఫ్ లోకి వచ్చింది. మ్మ్. అంటే ఏ విధంగా వచ్చారు ఫస్ట్ టైం మీరు బాబాని? ఎప్పుడు? ఎప్పుడంటే అదే 23 కదా, 22లో అనుకుంటా. ఆ టైంలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఓకే. చాలా పెద్ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం తమ్ముడికి నేను బాగా తిరిగేదాన్ని. ఓకే. ఈ అప్పులు బాగా అయినాయి, చాలా డబ్బులు అయినాయి. కొంచెం నేను కూడా శారీస్ బిజినెస్ అని కొంచెం ఫిష్ బిజినెస్ అని మాకు ఉండేటి, అవి వాటిలో లాస్ వచ్చినాయి తమ్ముడు దాంట్లో ఉండడం వల్ల. ఇంకా అప్పులోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన మీద పడతారు. అవును. ఇంక ఇవన్నీ ఎట్లా అని నేను అప్పటికి అంత ముందుకి ఎప్పుడో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు బాబా ఫోటో తెచ్చుకున్నా. ఆ. సాయిబాబా నాకు పరిచయం అంటే ఫోటో రూపంలో తిరుపతికి తిరుపతిలో. వెళ్ళి సాయిబాబా తెచ్చుకున్నారు, వెంకటేశ్వర స్వామి సామిది తెచ్చుకున్నారు. అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు సాయిబాబా ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి షాపింగ్ చేసేటప్పుడు. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మా తోటి వచ్చిన వాళ్ళతో వెళ్ళాం మేము. మ్మ్. వాళ్ళ అమ్మాయి పేరు సాయి. ఓ. వీళ్ళు సాయి అని పేరు. అప్పుడు అసలు సాయిబాబా గురించే తెలియదు నాకు, మ్మ్. నిజం చెప్పాలంటే. అసలు 2000 అనుకోరాదు, ఇక మ్మ్. 2000లో కూడా సాయిబాబా గురించే తెలీదు. మ్మ్. అప్పుడు వాళ్ళు ఏమైంది, ఇంకా వాళ్ళ అమ్మాయి పేరు సాయి అంటే మీరు సాయి అంటారు కదా, ఎవరంటే ఇదే సాయిబాబా అడుగుతావు కదా నువ్వు, మ్మ్. ఈయనే సాయిబాబా అంటే నాకు అది చూడంగానే నాకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అని కాదు కానీ ఏదో కావాలనిపించింది. ఓకే. ఆ ఫోటో తెచ్చుకున్న ఇంట్లో పెట్టేసిన, ఇంక అంతే, ఆయనకు నాకు సంబంధం లేదు, గుట్టిగా ఏదో అట్లా పెట్టేసాను బాబా ఫోటోని. మ్మ్. అది నేను ఇప్పుడు తమ్ముడికి అయినాక 3 సంవత్సరాల తర్వాత ఏమో అంత గుర్తులేదురా అప్పట్లో. అవును. ఇంకేమైంది అప్పుడు అన్నాను, బాబా మా తమ్ముడికి బతికిస్తావా, ఇట్లా ఏంది పరిస్థితి, నాకు అసలుకి ఇదంతా ఏంది ఇట్లా వచ్చింది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వేమైనా కాపాడతావా బాబా అని నడుచుకుంటూ వస్తున్నా. హాస్పిటల్కి వెళ్ళి మనసులో. రైల్వే స్టేషన్ కి రావాలి నడుచుకుంటూ, అప్ అండ్ డౌన్ చేసేది, రోజు బాక్సులు తీసుకొచ్చేది మహబాద్ నుంచి ఖమ్మం. అబ్బా. మ్మ్. వస్తుంటే సేమ్ నేను ఏ విగ్రహం ఫోటో అయితే కొన్నానో సేమ్ అందులోనే ఉన్న రూపం. ఆకారం మ్మ్. రూపం చిన్న లాకెట్ దొరికింది నాకు. ఓ. బాబాది ఇట్లా కింది చూసుకుంటూ వస్తున్నా కదా, దొరికింది. చక్కన ఎండకి ఇట్లా కొట్టంగా ఇదేంటా అని తీసేసరికి బాబాది. మ్మ్. అరే నేను బాబా అనగానే బాబా ఫోటో దొరికింది, ఇది ఏం చేయాలి, ఇది ఏదో మహిమ ఉంది నాకు. ఎందుకంటే కొంచెం ఫస్ట్ నుంచి మనం దైవం అంటే దైవ. ఇష్టమే అన్నట్టు అని ఏం చేయాలని సరే అని తీసుకొని వచ్చాను. దారం కట్టి చేతికి కట్టుకున్నా, కొద్దిగా నాకు ఏదైనా శక్తి వస్తుందేమో, మ్మ్. అది అప్పుడు ఒక ఇది అలా అన్నట్టు అనిపిస్తది. ఆ. అట్లా కట్టుకున్నా. తర్వాత ఇక మంచిగా అన్ని మెల్లమెల్లగా సెట్ అయినాయి. మ్మ్. ఇంకా కొద్దిగా పరిస్థితి అస్సలు బాలే, ఇంకా నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినా. ఓ. సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినప్పుడు మా పాపలు చిన్న పిల్లలు, 2 అమ్మాయిలు. మళ్ళీ ఆలోచించిన వీళ్ళ పిల్లలు ఎట్లా అని, అమ్మో వీళ్ళకి కూడా సంపేత అయిపోతుంది, నేను వదిలిపెట్టిపోతే నా ఆడపిల్లల్ని ఎవడేం చేస్తాడో, మ్మ్. చుట్టాల మీద అయితే వదిలేయలేను నాకు అని, నాకు అట్లా ఆలోచన. అంటే ఏదైనా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాకు.